ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 7వ అధ్యాయము. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యకరముగానున్నది. ఇక్ష్వాకు మహారాజగు ఏమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనకోరుచున్నాను. దయ ఉంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని, నాయన, నీవడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది. బాగు వినుమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగమును అందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాది రాజువు. నీకిట్టి విష్ణు కథాసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలంచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకొండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కాని అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు. సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, వీనిని దానము చేయుట, ప్రయాణము చేయు వారికి సౌకర్యముగా మార్గముల యందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి, వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోస పండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము అంటే పానకము, పూర్ణిమయందు పులిహోరల మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ముల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వ విధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథా శ్రవణం చేయవలెను. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు, వీరిని దానము చేయవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగవలసిన ఆతిథ్యమునియ్యవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట,
దద్యన్న నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక, విష్ణు కథా శ్రవణము చేయక, వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. ఆమె కోరికలేవియును తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మని 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వదులుకొన్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గల వారికి అన్నమును, దప్పిక గల వారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణములకును ఆధారములు. అట్టి దానములచే సర్వ ప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. వైశాఖ పురాణం 7వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.